వీడతాను కదా. గాల్లో తేలినట్టుంది, ఒళ్ళు ఊగినట్టుంది, ఫుల్ బాటిల్ దించకుండా తాగినట్టుంది. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అగో వీడేంది గిట్ట కుడతానేంది ఒక్కడే? ఏమైంది ఇంటి? అగో 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 విజయ్ ఏమైందిరా గట్లే కుడతాను? ఏం లేదురా, ఇవాళ నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఈ ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నాడా? వీడు హ్యాపీగా ఉంటే నాకెట్లా చిచ్చి కడుపులో అసలే డిగ్రీగా అంటది. వీడు హ్యాపీగా ఉంటే వీడు హ్యాపీగా ఉండద్దు. అసలు ఏందో తెలుసుకోవాలి. చెప్పురా ముచ్చడేంటిదో. ఏ ఆగ్రా కాసేపు నన్ను ఎంజాయ్ చేయని. ఎంజాయ్ కాదురా, అసలు ముచ్చడేంది చెప్పు. అసలు ఎందుకే కుడతాను కదా, హ్యాపీగా ఎందుకున్నావు చెప్పమంటావా? చెప్పురా. ఏం లేదురా, ఇన్ని రోజులు నా పిల్లానికి ఓ లవ్వర్ ఉండడా లేడా అని అనుమానం ఉండేది. ఇలా గవాడు లేడని కన్ఫర్మ్ అయిపోయిందిరా, అందుకే ఈ హ్యాపీగా ఉన్నా. లేడని నీకెట్లా తెలిసిందిరా? ఏం లేదురా, నేను దూరం ఊరవతలు ఉన్న స్వామి దగ్గర పోయి ఒక మందు తీసుకొచ్చిన. ఆ మందు మన పెళ్ళాం వండిన పప్పులో కలిపితే అది పాసిపోయింది అనుకో, అది పతివ్రత కానట్టు. అది మంచిగానే ఉన్నది అనుకో, మన పెళ్ళాం పద్దితే. నా పెళ్ళాం పప్పు అండి 2 రోజులైతే అది ఇంకా మంచిగానే ఉన్నది, పాసిపోలే. అవునా నిజమా? నా పెళ్ళాం పతివ్రత. అరే అరే విజయ్ ఆ మంది ఏదిరా ఉన్నదారా? నీకెందుకురా? నేను చూస్తారా మంది ఎట్లుంటది అన్నది. లేదురా, నేను చెప్పురా. నేను చెప్పరా ప్లీజ్ రా, నీకు పైసలు ఫోన్ పే ఎత్తా 10,000 కాకపోతే, సరేనా? మరి పొద్దున తిట్టించి కొట్టించినావు కదరా. అన్న మా దోస్తాలకి అవన్నీ ఎక్కడిరా, నేను ఫోన్ పే ఎత్తా నీ నెంబర్ కు. అది మంది ఏడున్నా చెప్పు. నా జేబులోనే ఉన్నదిరా. ఇగో నీకు ఫోన్ పే కొడతానా? నాకు ఇంకా ఫోన్ పే వద్దు కానీ ఇంకోసారి నా పిల్లల దగ్గర ఇరికేవు కదా, కొట్టేవు కదా. కొట్టియా అట్లా అయితేనే ఇస్తా. మరి నా పిల్లం కూడా ఏంటి అని నేను తెలుసుకుంటా. ఇటీరా ఉండు, ఇగో జాగ్రత్తగా వాడుకో. అమ్మా నా పిల్లానికి అసలే పాతది లవర్ ఉండేటోడు, వాంతో ఇప్పటికి లింక్ ఉన్నా డౌట్. ఈ మందలా ఓత్తా పాసిపోతుంది, దాని సంగతి చెప్తా. సరే బాయ్. చెల్లరగిపోరా. మందు విజయన్న ఇప్పుడే ఇచ్చిండ్రా. అగో అటు పట్టుకొని పోతాను చూడు, వాడే. వాడున్న మన పిల్లము ఎన్ని కథలు చేసిండే మన మధ్యలో. ఇప్పుడు వాడి సంగతి ఏందో చూద్దాంపా, ఎట్లా చేస్తారో. గంతెందుకురా, ఇలా పొద్దుగాల కూడా నా పిల్లలతో తన్నులు దండిచ్చిండు వాడు. అందుకే వాడి సంగతి చెప్పాలని ఈ ప్లాన్ వేసిన. కరెక్ట్ ప్లాన్ వేసినావు. ఏం చేస్తారో చూద్దాంపా మనం. వాని ఇంటికాడ ఏం జరుగుతుంది సినిమా చూద్దాంపా. బంగారం చెప్పు బంగారం. ఏం చెప్తాను? పౌరుషంగా నా మొగోనికి పప్పు వండుతాను. ఏంది పప్పు వండుతానవా? బంగారం ఏంటి సర్లే కానీ జరుగు. అరే మీరు కూర వండుకోవద్దా? పప్పు వండుతూ బంగారం. పప్పు మాడిపోద్ది జరగంటే. అరే ఏంట్రా ఇది? ఎప్పుడు ఇదే. నువ్వు పప్పు వండుతా అంటే వాడకట్టదు ఆట ఆసన వస్తుంది. అన్నం తినే ముందు ఒక హాఫ్ దాస్తా. ఏమొద్దు. ఏం కాదు బంగారం, తాగత్తా సరేనా? సరే లేపు. సరే సరే ఓకే బాయ్. మంచిగోండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇగో నువ్వు వచ్చేటప్పుడు నాకు బ్రీజర్ అని ఏదన్నా తీసుకురావా? బ్రీజర్ ఏదో బంగారం, నీకు ఏదంటే తెస్తా. ఇటు ఐస్ క్యూబ్స్ కూడా, సరేనా? బాయ్. అబ్బా పప్పు అయితే పాసిపోని, మీ అక్క ఐస్ క్యూబ్స్ బ్రీజర్స్ కాదు, దానికి కారం పెడతా. మంచం వేసి దుబ్బరేసి మల్లె పూలు తెచ్చాను రావే నా పిల్లం. దినన అన్నం అంతా తింటాను, పాపుడు ఆలు తంగుతా, నీకు నచ్చింది చేస్తా. తిననా పిల్లవా నా ప్రతిభత పత్తిత్తు పిల్లవా రావే లే. తెచ్చినా తెచ్చిన.
పప్పు అక్క పావుడాలు నెంబర్ 1 చేసినావు. ఏందే గట్ల పడేసినవేంది అన్నం? పప్పేంది అంత ఆసన వస్తుంది? ఏమైంది? నాకు రాని అసలు నీకే వస్తుందా? తిను సాలే గాని తాగిన రిమ్మ తెలుతలేదా నీకు? ఏదో తేడాగా ఉందేంటి? పప్పు పాసిపోయింది, పప్పు పాసిపోయింది. పప్పు పాసిపోయిందే. నీ ముఖం నువ్వు ఇవ్వని తోడో తిరుగుతాను, అందుకే పాసిపోయింది పప్పు. మంచిగా ఏం మాట్లాడతాను తిరుగుడేంది? మనిషిని కాదే, మృగాన్ని. ఇప్పుడు నీ విషయాల్లో నేను మృగాన్ని అయితేనే విజయగాడు మందిచ్చిండుకి పప్పులు కలిపిన గా పప్పు పాసిపోతే పెళ్ళం వేరేటోందని తిరుగుతుంది. నువ్వేం మాట్లాడతారా ముండా కొడగా? అబ్బా ప్రతివత అబ్బో శిరోమణి నువ్వు బరాబర్ ప్రతివతం అయితే గది ఎందుకు పాసిపోతుంది? నీకు వాసన వస్తలే అంటే నువ్వు ప్రతివత కాదు కాబట్టి. నాకు వస్తుంది అంటే నేను ప్రతివతనే, నేను మగ ప్రతివతని. నువ్వు నీ లవర్ గాంతో తిరిగే కథలన్నీ ఇవాళ బయట పడ్డాయి. అగో నీ ఎవరితో తిరుగుతుందా బాడకావు? తాగి తెలుతలేదా ఏం మాట్లాడతావా? బరాబరే తెలుస్తాది, గీయాలనే మాట్లాడాలి. నువ్వు పప్పు ఎట్టెట్టా చేసినావు, అది ఎందుకు పాసిపోయింది? బరాబర్ మాట్లాడతాను. నిజంగానే పాసిపోయింది కదా, ఇది తాగింటాను అనుకున్నా, నిజంగానే పాసిపోయింది. నేను వండినప్పుడు మంచిగానే ఉన్నది, నేను వండింది కూడా కొత్త పప్పే కదా. కొత్త పప్పే, నువ్వే పాత మనిషివి. పప్పు ప్రతివతనే నువ్వే కాదు. ఊరుకో దానికి ఎవడేం చేస్తాడు? నాకు అర్థం కాలేదు సార్. అర్థం అవుతుంది. నువ్వు బరాబర్ నీ పాత లవర్ గాంతో నువ్వు తిరుగుతాను, అందుకే పప్పు పాసిపోయింది. నేను తిరిగేది నువ్వు చూసినావా? పప్పు చూసింది, అందుకే దానికి అది పాసిపోయింది. పప్పు చూస్తే దానికి ఏమన్నా తెలుసా? ముచ్చట చెప్పిందా తాగుపోసి? నువ్వు ప్రతిభ అంటావు, నువ్వు ప్రతిభ అయితే పప్పు ఎట్లా పాసిపోతుంది? పప్పు ఎట్లా పోసిందో నాకట్లే తెలుస్తుంది పాడుకోవు. అబ్బా ప్రతిభత, ఇప్పుడు నువ్వు ప్రతిభత అంటావు. సరే ఈ పావడం పట్టుకో, ఇది అడుగో మంచిగా పట్టుకో బేబీ. నేను చెప్తా, నువ్వు ప్రతిభతం అయినావు అనుకో, ఈ పాపడం పలగదు. ఏం చెప్పావురా? ప్రతిభత కాకపోతే పలుగుతుంది. అబ్బా ప్రతిభత పెద్ద ప్రతిభత కొట్టాడే. ఓ దండ్రి మొక్కుపడా వచ్చితే పాపడం బగలదా? ఆయన పాపడానికి పిల్లలకి లింక్ పెడతాను ఏంద్రా? అబ్బా ఇప్పుడు నువ్వు ప్రతిభతమే అంటావు. అవును 100%, 1000%. బరాబర్ జోర్సే బోల్. బిడ్డ ఈ పాపడమే చెప్తుంది ఇప్పుడు. సరే ఇప్పుడు నేను ప్రతిభతం అయిన అనుకో, పాపడం పలుగుతుంది. ప్రతిభతం కాకపోతే పాపడం పలగదు. చూసినావా ఎంత పెద్ద ప్రతిభతలో? నువ్వు ప్రతిభత కాదు కాబట్టినే ఎవరితో తిరుగుతానా? అక్క ఏమవుతాయా నువ్వు? నేను అక్క ఎలా నేను పప్పు ఉండదు ఎట్లా పాసిపోతుంది? నువ్వు ప్రతిభత అయితే పప్పు ఎట్లా పప్పు పాసిపోతా? నువ్వు ప్రతిభత కాదు కాబట్టి పాసిపోయింది, లేకపోతే ఎట్లా పాసిపోవే? అక్కడ నేను ఎట్లా మళ్ళీ అమ్మ నీ అక్కడ అప్పుడే
దొరికితే మాత్రం కుక్కను కొట్టిండి కొడతాడు. ఇటు పోతా వాడు ఎట్లా అని. అమ్మో కుక్కను కొట్టినట్టు కొడతాను కదా ఇయ్యన. అసలు ఆ పప్పు పాసిపోతే నన్ను ఎంత కొడతాడు? గంత మంచిగా ఉండి నా అన్ని వేసి. అవ్వతోడే ఎడిపోయింది ఇది. అవ్వా కోవే ఏడు తప్పించుకో నీ అక్క నానుండి ఇవ్వాలని సావే. ఇంటి కుక్క ఊరంతా తిరిగినా గాని రాత్రికి మళ్ళీ దాని కొంపలకే జొర్రాలనే. నీ కథ కూడా అంతే. అత్తవు కదా బిడ్డ. అరే మన ప్లాన్ మంచిగానే పని చేస్తుంది రా. మంచిగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మన పిల్లల మధ్యలోనే మనకే నులిలు పెట్టిస్తారు. వీనికి ఇది కావాల్సిందే మంచిగా. అవునరా, మనమన్నా 4 గోడల మధ్య కొట్టుకుంటాను, వీడు ఊరంతా తిప్పించుకుంటా కొడతాను, ఊరంతా వెళ్తాది. ఇచ్చే పోతాను మన ఇద్దరి కావాలి అట్లే. నీ సంగతి చెప్తా. అమ్మా ఇది ప్రతివద కాదని తెలిసింది కదా, ఇది నిష్పెట్ట. ఏ అక్క అమ్మా అమ్మ కూడా నేను గుర్తిచ్చినవే కానీ నేను నిష్పెడతా అనుకున్నానా? బొంగు వీసిపెట్ట. నువ్వు మంచిదాని అయితే పప్పు ఎట్లా వాసిపోతుంది? నువ్వు మంచిదాని కాదు కాబట్టి పప్పు వాసిపోయేదే. ఈ రూకలు పడుకొని నీ అక్కని తలకే వల్ల కొడతా. ఉన్నదరా నువ్వు నీ పాతల దాంతో ఇంకా తిరుగుతాను. దానికి ప్రూఫే పప్పు వాసిపో. అదేగా విజయనగరం పిల్లలు 2 రోజుల పప్పు అయినా కూడా వాసిపోలేక నువ్వు ఇట్లా నిష్పెట్టరే నిష్పెట్ట. నువ్వైతే రాబిట్టండి సంగతి చూద్దా. అమ్మో వీడు బతుకునొచ్చేటట్లు లేడు కదా. అరే శంకర్గా నీ పిల్లం ఎక్కడుందో తెలిసిందారా? నేరా దొరకలేరా? మరి ఊళ్ళో లేక ఇంటికి రాక ఎడమైందిరా? అరే నీ పిల్లం ఎక్కడ చెప్పన్నారా? చెప్పమంటావా? నువ్వు తెలుసారా ఎక్కడరా? చెప్పురా. దీని ఒక సంపుతా. చెప్పాలనా చెప్పురా.